సెవెన్ సెన్స్ సినిమాలో బోధిధర్మ గురించి చూసాం. మన భారతదేశంలోని సౌత్ ఇండియాలో బోధిధర్మ ఒక రాజు కుటుంబంలో జన్మించి రాజయోగాలను అన్నీ వదిలి చైనాకు ఎందుకు వెళ్ళారు? ఈ వీడియోలో జైన్ మతాన్ని చైనాకి ఎందుకు తీసుకువెళ్లారు, అలాగే బోధిధర్మ ఎక్కడ పుట్టారు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన మోటివేషన్ తెలుగు ఛానల్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సబ్స్క్రైబ్ చేసుకొని మరికొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 1500 సంవత్సరాల క్రితం చైనాలో వు అనే చక్రవర్తి ఉండేవాడు. అతను బౌద్ధ మతానికి చాలా నమ్మేవాడు. అంతేకాదు, భారతదేశం నుండి ఒక గొప్ప బౌద్ధ గురువు వచ్చి బౌద్ధ మత సందేశాన్ని చైనాలో వ్యాప్తి చేయాలని అతను కోరుకున్నాడు. బౌద్ధ మతం తన దేశంలోని ప్రజలకు వ్యాప్తి చెందేలా చూడడానికి అతను గొప్పగా కృషి ప్రారంభించాడు. ఈ సన్నాహాలు చాలా సంవత్సరాలు సాగాయి. చక్రవర్తి వేచి ఉన్నారు, కానీ గురువు రాలేదు. చక్రవర్తికి 60 ఏళ్ళు పైబడినప్పుడు ఒకరోజు ఇద్దరు గొప్ప సంపూర్ణ ఆత్మజ్ఞానం కలిగిన గురువులు హిమాలయాలను దాటి వచ్చి చైనాలో సందేశాన్ని వ్యాప్తి చేస్తారన్న సందేశం పంపబడింది. ఇది విన్న రాజు చాలా సంతోషించారు. చక్రవర్తి వారి రాకను ఊహించి పెద్ద వేడుకను సిద్ధం చేశాడు. కొన్ని నెలల నిరీక్షణ తరువాత చైనా రాజ్య సరిహద్దుల్లో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు బోధిధర్మ ఇంకా అతని శిష్యుల్లో ఒకరు. బోధిధర్మ దక్షిణ భారతదేశంలోని పల్లవ రాజ్యంలో రాజకుమారుడిగా జన్మించాడు. అతను కాంచీపురం రాజకుమారుడు. కానీ చిన్న వయసులోనే తన రాజ్యాన్ని ఇంకా యువరాజ భోగాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. 22 సంవత్సరాల వయసులో అతను పూర్తిగా జ్ఞానోదయం పొందాడు. అప్పుడు అతను చైనాకు దూతగా పంపబడ్డాడు. ఆయన రాక గురించి వార్త తెలియగానే వు చక్రవర్తి స్వయంగా తన సామ్రాజ్యాన్ని సరిహద్దుల వద్దకు వచ్చి భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన ఈ సన్యాసులు వచ్చినప్పుడు వు చక్రవర్తి వారిద్దరిని చూసి చాలా నీరస చెందాడు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి రాబోతున్నాడని తెలుసుకుని ఏదో ఆశించాడు. కానీ వచ్చిన వ్యక్తి కేవలం 22 సంవత్సరాల బాలుడు. పర్వతాలలో కొన్ని నెలల ప్రయాణంలో అలసిపోయిన బోధిధర్మ నిజంగా అంతగా ఆకర్షణీయంగా లేడు. చక్రవర్తి నీరస చెందాడు. కానీ అతను తన నీరసను తనలోనే దాచుకొని ఇద్దరు సన్యాసులను స్వాగతించాడు. అతను వారిని తన శిబిరంలోకి ఆహ్వానించి వారికి కూర్చోబెట్టి ఆహారం ఇచ్చాడు. తనకు లభించిన మొదటి అవకాశంలో చక్రవర్తి బోధిధర్ముని, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడిగాడు. అప్పుడు బోధిధర్మ, ఏదైనా సరే అడగండి అన్నాడు. వు చక్రవర్తి, ఈ సృష్టికి మూలం ఏమిటి అని అడిగాడు. బోధిధర్మ అతని వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, అది ఏమి మూర్ఖపు ప్రశ్న, ఇంకేమైనా అడగండి. అప్పుడు వు చక్రవర్తి కోపంతో రగిలిపోయాడు. అతని దగ్గర బోధిధర్ముని అడగదలుచుకున్న ఒక ప్రశ్నల జాబితానే ఉంది. వు చక్రవర్తి బోధిధర్మకు అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా చాలా కష్టమైనవిగా భావించాడు. వు చక్రవర్తి మనస్తాపం చెంది కోపంగా ఉన్నాడు. కానీ అతను తనను తాను సర్ది చెప్పుకొని, సరే, నేను మిమ్మల్ని రెండవ ప్రశ్న అడుగుతాను, నా ఉనికికి మూలం ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు బోధిధర్మం మరింత బిగ్గరగా నవ్వుతూ, ఇది పూర్తిగా తెలివి తక్కువ ప్రశ్న, ఇంకేమైనా అడగండి అన్నాడు. భారతదేశంలోని వాతావరణం గురించి లేదా బోధిధర్మ ఆరోగ్యం గురించి చక్రవర్తి అడిగితే బోధిధర్మ సమాధానం చెప్పేవాడు. కానీ ఈ మనిషి సృష్టికి మూలం ఏమిటి, నేను ఎవరు అని అడిగాడు అని మనసులో అనుకున్నాడు. ఇప్పుడు వు చక్రవర్తి నిజంగా కోపంగా ఉన్నాడు. కానీ అతను తనను తాను నియంత్రించుకొని మూడవ ప్రశ్న అడిగాడు. అప్పుడు వు చక్రవర్తి తన జీవితంలో చేసిన మంచి పనులన్నీ, అంటే అతను ఎంతమందికి ఆహారం ఇచ్చాడు, ఎన్ని పనులు చేశాడు, అతను చేసిన అన్ని దానాల గురించి చెప్పి చివరికి అతను ఇలా అడిగాడు, ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, బుద్ధిని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను చాలా ధ్యాన మందిరాలు, వందలాది ఉద్యానవనాలు నిర్మించాను. ఇంకా వేలాది మంది అనువాదకులకు శిక్షణ ఇచ్చాను. ఈ ఏర్పాట్లన్నీ చేశాను. నాకు ముక్తి లభిస్తుందా
అప్పుడు బోధిధర్మ గంభీరంగా లేచి నిలబడి తన పెద్ద పెద్ద కళ్ళతో చక్రవర్తి వైపు చూస్తూ, ఏమిటి మీకా ముక్త, మిమ్మల్ని 7వ నరకంలో కాలుస్తారు అని అన్నాడు. బోధిధర్మ చెప్పినది ఏమిటంటే, బౌద్ధ జీవన విధానం ప్రకారం మనసుకు 7 పొరలు ఉన్నాయి. కేవలం అవసరమైనది చేయడమే కాకుండా ఒక వ్యక్తి ఏదైనా చేసి ఎవరి కోసం చేశానో, ఎంత చేశానో అని లెక్కలు వేసుకుంటే అతను మనసులోని తక్కువ స్థాయిలో ఉంటాడు. ఇంకా అతనితో ప్రజలు మంచిగా ప్రవర్తించాలి అని ఎదురు చూస్తున్నందున అతను అనవసరంగా బాధపడతాడు. అతనితో మంచిగా లేకపోతే మానసికంగా కుంగిపోయి 7వ నరకాన్ని అనుభవిస్తాడు. కానీ చక్రవర్తికి ఇవేమీ అర్థం కాలేదు. అతను కోపంతో రగిలిపోయి బోధిధర్ముని తన సామ్రాజ్యం నుంచి తరిమివేశాడు. బోధిధర్మకు మనస్సులో లేదా బయట ఎటువంటి బాధ కలగలేదు. బోధిధర్మకి అది రాజ్యమైన లేదా పర్వతమైన పట్టింపు లేదు. అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ చక్రవర్తి తన జీవితంలోని ఏకైక అవకాశాన్ని కోల్పోయాడు. ఇంతకీ ఈ బోధిధర్మ ఎవరు? జన్ మతాన్ని చైనాకు తీసుకువచ్చిన వారు బోధిధర్మ. గౌతమ బుద్ధుడు ధ్యానాన్ని బోధించాడు. 100 సంవత్సరాల తరువాత బోధిధర్మ ధ్యానాన్ని చైనాకు తీసుకువచ్చాడు. అక్కడ అది చాన్గా మారింది. ఈ చాన్ ఇండోనేషియా, జపాన్ ఇంకా ఇతర సుదూర తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళి అక్కడ జన్గా మారింది. అయితే చక్రవర్తి అతన్ని సామ్రాజ్యం నుండి బయటకు పంపిన తరువాత బోధిధర్మ పర్వతాల్లోకి వెళ్ళాడు. అక్కడ అతను కొంతమంది శిష్యులను సేకరించాడు. వారు పర్వత గుహల్లో ధ్యానం చేసేవారు. ధ్యానం చేసేవారికి నిద్ర పెద్ద శత్రువు. పురాణాల ప్రకారం బోధిధర్ముడు ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు నిద్రలోకి జారుకున్నాడు. అతను కోపంతో తన కనురెప్పలను కత్తిరించుకున్నాడు. అతని కనురెప్పలు నేల మీద పడి మొదటి తేయాకు మొక్కగా మారింది. ఆ తరువాత సన్యాసులకు నిద్ర నుండి రక్షణగా టీ సరఫరా చేయబడింది. ఈ పురాణం ఎక్కడి నుండి వచ్చింది? బోధిధర్మ చక్రవర్తిని కలుసుకున్న తరువాత నివసించిన కొండలను తాయ్ లేదా చాయ్ అని పిలుస్తారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు సన్యాసులు బహుశా బోధిధర్మ కనుగొన్న కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టి మేలుకొని ఉండటానికి త్రాగి ఉండవచ్చు. అప్పుడు వారు రాత్రంతా కూర్చుని ధ్యానం చేయగలరు. ఈ విధంగా టీ లేదా చాయ్ కనుగొనబడింది. ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.